నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించి ఈ రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శిరస్సును జల్దీ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అడుగడుగున అమ్మవారికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్న భక్తులు. పొంగునూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్ తో కలిసి ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చలగానిపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి ఆవుల షెడ్డు గాలివానకు పూర్తిగా ధ్వంసమైంది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చల్లగానిపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి ఆవుల షెడ్డు గాలివానకు పూర్తిగా ధ్వంసమైంది. బాధితుని కథనం మేరకు గురువారం రాత్రి ఆవుల కోసం ఏర్పాటు చేసిన తన రేకుల షెడ్డులో నిద్రిస్తూ ఉండగా సుమారు రాత్రి 9 గంటల సమయంలో బలమైన ఈదురుగాలులు వేయటంతో షెడ్డుపై కప్పి ఉన్న ఇనుప రేకులు కూలి పక్కనే నివాసం ఉంటున్న ప్రమీల ఇంటిపై పడ్డాయి. అదే సమయంలో భోజనం చేస్తున్న ప్రమీలపై సిమెంటు రాయి పడి తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ప్రమీల తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదృష్టవశాత్తు మా అమ్మకు ఏమీ కాలేదని ప్రమీల కొడుకు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. నా పేరు రమణారెడ్డి, చలగానపల్లి గ్రామం. షెడ్ వేసుకున్నాం మేము ఊరికి బయట, ఆవులు కట్టేసుకొని ఇక్కడే ఉన్నాం. ఫ్యామిలీతో 9:30కి స్టార్ట్ అయింది సార్ వర్షం. గాలి ఎక్కువ వచ్చింది, మొత్తం సీట్లంతా ఎత్తేసుకొని పక్క వాళ్ళు కాపురం ఉన్నారు, అక్కడ పోయి వేసింది ఒక ఇంటి మీద. మాది వచ్చి ఆవులు అంతా ఈడ కట్టేసుకొని చాలా నష్టమైంది సార్. దాని ఏమన్నా మీరు గవర్నమెంట్ తరఫున ఇచ్చేయాలి సార్. మేము ఇక్కడే కొనుక్కున్నాము ఆలు 3. ఏదో మా టైం బాగుంది కాబట్టి పైకి లేచి వెళ్ళిపోయినాయి సీట్లో. అవి రాళ్ళలో వచ్చి పడిపోతా ఉండే, మేము మేలుకుంటున్నాం. అప్పుడు మా టైం బాగానే ఉంది కాబట్టి, లేకుంటే మేము డ్యామేజ్ చేస్తారు ప్రాబ్లం అంటుంది సార్. పక్కింటి వాళ్ళకి ఈ సీట్లు పోయి వాళ్ళ షెడ్ మీద పడినాయి సార్. కాబట్టి ఆ పాపకు వచ్చి రాయి వచ్చి పుడితే తలపుర పడిపోయింది సార్. ఆ పాపకి కుట్లేసినారంట సిమ్స్ లో సార్. 3-4 లక్షలు సార్ ఇది వాల్యూ. కూలి వాళ్ళకే 90,000 సార్ ఒప్పించింది. మెటీరియల్స్ అంతా ఎంత అవుతుందో సార్ క్యాలిక్యులేషన్ సార్. మా ఊరు చలగానపల్లి రాత్రి గాలి వాన వల్ల మా పక్క వాళ్ళ షెడ్ వచ్చి మా ఇంటి పైన పట్టి మేము అన్నం తింటున్నప్పుడు ఆ రాళ్ళు వచ్చి పడి మా అమ్మకి ఎడ్డు తగిలింది. నాకు లైట్ గా తగిలిన వల్ల మా అమ్మకి చాలా సీరియస్ అయింది. గాలి వాన వచ్చి ఆ షెడ్ పడిన ఎక్కువ సీరియస్ అయినది. 9 మంది వంట రూమ్ లో ఉన్నప్పుడు మేము మా అమ్మ నేను ఇద్దరు ఉన్నప్పుడు మాకు ఇద్దరికి తగిలింది. పక్కలో హాల్లో ఉన్న వాళ్ళకేమో కదా, వంట రూమ్ పక్క మొత్తం ఇది పగిలిపోయింది సార్. అంతేకాకుండా వంట రూమ్ పోయింది. ఈ సైడ్ లో ఈ పక్క హాల్లో ఉన్న రేకులు పోయినాయి సార్. రావుల షెడ్ ముందర షెడ్ 2 పోయినాయి సార్. జరిగింది. పలమనేరు పట్టణంలో నిన్నటి రోజు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శిరస్సును జల్దీ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి శిరస్సును పట్టణ పురవీధుల గుండా తీసుకువెళ్లారు. అడుగడుగున భక్తులు అమ్మవారికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం పట్టణ సీఐ నరసింహరాజు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను దిగ్విజయంగా నిర్వహించామని తెలిపారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ దేవాలయం చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి బాధ్యతను తనపై పెట్టినందుకు ఆయనకు ఎలాంటి చెడ్డ పేరు లేకుండా శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను నిర్వహించామని, తనకు సహకరించిన పోలీసు అధికారులకు, పురపాలక సంఘం వారికి, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, ఆలయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పలమనేరులోని తిరుపతి గంగమ్మ జాతర చాలా ప్రశాంతంగా, చాలా ఉత్సవంగా జరిగింది. దీనికి ప్రజలు, ముఖ్యంగా కమిటీ చైర్మన్, టెంపుల్ కమిటీ గాని, మా మున్సిపాలిటీ గాని, ఫైర్ గాని, మా
తోటి డిపార్ట్మెంట్ లో గంగవరం సీఏ గారు, బంగారుపాలెం సీఏ గారు, రూరల్ సీఏ గారు అందరూ దాదాపు ముఖ్యంగా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఇచ్చి ఒక చిన్న అన్టూవర్డ్ ఇన్సిడెంట్ గురించి ఇచ్చేట్టున్నాం. మా ఎస్పీ మణికంఠ చందోల్ సార్ ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక చిన్న ఇది కూడా జరగకుండా చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో చాలా ఉల్లాసంగా అంగంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవం జరిగింది. ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కమిటీ వాళ్ళకి, టెంపుల్ కమిటీ వాళ్ళకి, చైర్మన్ శ్రీధర్ గారికి, వాళ్ళ ఎంటైర్ కమిటీ సభ్యులకి, గుడి కమిటీకి కానీ మా తోటి సిబ్బంది అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు గంగ జాతర వేడుకల్లో భాగంగా ఏదైతే మనము జల్దీ ప్రోగ్రాం చేశామో ఆ ప్రోగ్రామ్ లో మనము సక్సెస్ఫుల్ గా అమ్మవారిని జల్దీ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా చేశామో, అలాగే ఈ కార్యక్రమానికి శిర్సుకి సాటుకి అమ్మవారి సర్వదర్శనానికి జల్దీ ప్రోగ్రాం కి అన్నిటికీ సహకరించిన ఫస్ట్ పోలీస్ సిబ్బందికి మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మున్సిపల్ సిబ్బందికి, అలాగే ఎండోమెంట్ ఈఓ గారికి, అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ గారికి, అలాగే హాస్పిటల్ డిపార్ట్మెంట్ గారికి, ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతి ఒక్కటి, సోషల్ మీడియా వచ్చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం జరిగే విషయాన్ని బయటకు పంపించింది. ఎందుకంటే ఈ అంగరంగ వైభోగం జరిగే జాతరని బయటకు చూపించిందంటే సోషల్ మీడియా దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది. కానీ ముఖ్యంగా మనం ఈ రోజు మెచ్చుకోవాల్సింది మన పొలంనేరు సిఐ గారిని, మన గంగవరం సిఐ గారిని, మన బంగారుపాలెం సిఐ గారిని, ముగ్గురికి చాలా ధన్యవాదాలు. అలాగే మన డిఎస్పీ డేగల ప్రభాకర్ సార్ గారిని, అందరినీ, ఎస్పీ గారిని, అందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు ఇంత ప్రోగ్రాం చేయడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే మా బాస్ అమర్నాథ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నన్ను నమ్మి ఈ కార్యక్రమాన్ని నాకు ముందర నుంచి నడిపించు అనేసి నన్ను వదిలారు. ఎందుకంటే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను మా కమిటీ తరఫున సక్సెస్ఫుల్ గా ఈ పండుగని చేశాము. దీనికి కూడా మా కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమరణ గారికి కూడా మా కమిటీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కటిపేరి పంచాయతీలో ఆచార్య ఇంజీరంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని, అలాగే పుంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం అందరం గమనించాలా, ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు, ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు. నాయకుడు ముందు చూపుతూ ముందుకు తీసుకొని వెళితే ప్రజలకైతేనే, రైతులకైతేనే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 11 నెలలుగా ఈ జిల్లాలోనైతేనే, మన పుంగనూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోదరులు మన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే, మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, గవర్నమెంట్ బిల్డింగ్లు
గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తనదన్నే విధంగా ఉండాలని ఇంత సువిశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ 58 ఎకరాలు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2,70,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కలిపి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ పొలిటెక్నికల్ కాలేజ్ ఈ రోజు మనం ఓపెన్ చేయగలుగుతున్నాం. సో ఖచ్చితంగా అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి, అగ్రికల్చర్ గురించి ఒక అవగాహన ఉండాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఈ సెంటర్ 50 కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంగారి యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, మామూలుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి, యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఫీల్డ్ ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి, మీరు దృష్టి పెట్టాలి. ఇది నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ లో ఎక్కువ వస్తే అగ్రికల్చర్ బాగుంటుంది. ఇది బేసికలీ ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కాదు, మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది. పాలిటెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజెస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ కి వస్తున్నారు. ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ పెంచాలి, ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి, ఒకవైపు యూత్ కూడా బేసిక్ రావాలి. ఈ 3 విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను. భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. 9 పాకిస్తాన్ స్థావరాలపై భారత్ దాడి చేయగా టర్కీ దేశం పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. 3 రోజుల పాటు పాకిస్తాన్ కి భారత్ చుక్కలు చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేశారో మన వీర సైనికులు, వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా తెలంగాణ ర్యాలీ చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో, అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ యాత్రలను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి. అందులో ఈ రోజు అదేవిధంగా మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఈ రోజు మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే. ఈ రోజు పహల్గామ్ లో 26 మంది మన ఆడపడుచుల ఇంకా చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, కేవలం పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపులు 9 క్యాంపులు ధ్వంసం చేస్తే, టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలుపకుండా టెర్రరిస్టు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం. కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ వివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని తిప్పికొట్టడంతో పాటు దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈ రోజు ధ్వంసం చేశాం. అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ ను దెబ్బతీశాం. పాకిస్తాన్ 3 రోజుల్లోనే మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ల బేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ కు ఒకటే చెప్తున్నాం, మీరు మీ హద్దులు మీరితే 140 కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముకంగా ఉంటారో అదే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. పాకిస్తాన్ ఈ జాగ్రత్తలో ఎంత అదుపులో ఉండి పాకిస్తాన్ మీరు అదుపులో పెడతారో అంత మంచిదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ గంగమ్మ అమ్మవారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ గంగమ్మ అమ్మవారిని
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయంకు చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్కి ఆలయ ఈవో ఏకంబరం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొంది వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలునేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ హనుమంత నాయక్, ఎంపీడీఓ లీలామాధవి, నాయకులు చెల్లాబాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నా పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగనూరుకి రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసుల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్లిన కార్యకర్తలందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ముందులాగా కేవలం హైదరాబాద్ని అభివృద్ధి కాదనుకోకుండా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకొని రావడం జరిగింది. దానికోసం పుంగనూరు అయితేనేం, అలాగే అన్ని నియోజకవర్గాల్లో సుమారు 500 నుంచి 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని, అలాగే ప్రైవేట్ భూమిని కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిష్కరణల కోసం MSMEలు పార్కులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో, ITI చదివిన వాళ్ళైతేనేం, అలాగే ఇండ్లల్లో ఉండి కుటీర పరిశ్రమలు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ కరెంటు, నీరు అందించే విధంగా ఇక్కడ 100-175 ఎకరాలతో కూడా MSME టెక్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించి ఈ రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శిరస్సును జల్దీ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అడుగడుగున అమ్మవారికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్న భక్తులు. పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.